స్పష్టత రావాల్సి ఉంది. ఆయన ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో ఉన్న నేపథ్యంలో దీనిపైన మరి కాసేపట్లోనే రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో అయితే 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం ప్రధానంగా ఏంటి, అసలుకి కేటీఆర్ సంబంధించినటువంటి పాత్ర ఏంటి? కేటీఆర్ ఇప్పటికే ఈ కేసు సంబంధించిన విషయంలో ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగానే వారు రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో కృష్ణకాంత్ గారు ఏం చెప్తారు ఒక న్యాయవాదిగా? సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపైన రాజకీయంగా కూడా మీకున్నటువంటి అవగాహన మేరకు ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, దీనిపైన సుదీర్ఘంగా విచారణ, సిట్ ఏర్పాటు, తాజాగా హరీష్ రావుని విచారించారు, ప్రస్తుతం కేటీఆర్ని కూడా విచారణకు రమ్మంటున్నటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు కేటీఆర్ రోల్ పైన, లేకపోతే కేటీఆర్ యొక్క పాత్ర ఏంటి? కేటీఆర్ పైన కూడా సిట్కి కానీ అనుమానాలు లేకపోతే ఏమైనా ఆధారాలు కానీ ఏమైనా ఉండే నోటీసులు ఇచ్చారనుకోవచ్చా ఏంటి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఇవాళ రోజు నేను కేవలం ఒక అడ్వకేట్ కింద కాకుండా బీజేపీ ఒక లీడర్ కింద కూడా ఇవాళ రోజు ఇందులో రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది ఎప్పటి నుంచో నేను కూడా ఈ కేసుని పర్యవేక్షిస్తున్నాను, చూస్తున్నాను. జనరల్లీ మీడియాలో వచ్చే కథనాల ప్రకారం అన్ని కూడా చూస్తున్నాను కాబట్టి దీని మీద ఒక సమగ్ర అవగాహన అయితే నాకు ఉంది. సో ఇవాళ రోజు ఏదైతే ఇది ఉందో, ఈ ఫోన్ ట్యాపింగ్ ఈ వ్యవహారం గత ప్రభుత్వంలో తెలంగాణలో ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక కేసు ఒక చాలా పెద్ద సెన్సేషన్ అయిందో అదందరం మనం చూస్తున్నాము. కాకపోతే ఎప్పటి నుంచి అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే అయిందో ఇది గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద నాయకుల ఒక కనుసనల్లోనే అయ్యింది. ఎందుకంటే నార్మల్ ఒక ప్రభాకర్ రావు గారు కానీ లేకపోతే ఇతరత్ర అధికారులు కానీ డైరెక్ట్ గా ఇది వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ యొక్క ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో గత ప్రభుత్వంలో వాళ్ళ యొక్క పర్మిషన్ లేనిదే ఇవి చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా ఉల్లంఘనలు అయినాయి. ఇప్పుడు ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే మీరు గత ప్రభుత్వంలో ఇది ఒక ఫోన్ ట్యాపింగ్ ఒక ఎస్ఐబి అంటాం మనం, అది దాన్ని పెడతాం జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ తగ్గట్టుగానే వాళ్ళు వితౌట్ ద డైరెక్ట్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వితౌట్ పర్మిషన్ ఇట్లా డైరెక్ట్ గా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి లేదు. సో ఇక్కడ క్లియర్ గా ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ గా ప్రైవేట్ వ్యక్తుల మీద, అంటే బిజినెస్ పీపుల్, యాక్టర్స్, అపోజిషన్ లీడర్స్, మా బీజేపీ లీడర్స్ బండి సంజయ్ అన్న వాళ్ళది కానీ అరవింద్ గారిది కానీ బండి సంజయ్ కూడా ఆయన విచారణకు వచ్చి ఆయన కూడా ఉన్నటువంటి డౌట్స్ కూడా వ్యక్తం చేశారు కదా. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, రికార్డింగ్ చేయడం జరిగింది, ఇవన్నీ జరిగాయి. సో అదే విధంగా వాళ్ళ రోజు 160 సిఆర్పిసి కేటీఆర్ గారిని కూడా పిలిచారు, కరెక్టే. కానీ నేను ఇక్కడ అడిగేది ఏంటంటే సార్, ఒకటి ఏంటంటే ఇది ఫస్ట్ నుంచి మనకి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మన తెలంగాణలో వాళ్ళు ఫస్ట్ నుంచి అనేది ఏంటి, కేటీఆర్ గారు కేసీఆర్ గారు వీరి కనుసనలోనే ఇవన్నీ అయినాయని చెప్పి అంటున్నారు వాళ్ళు. సో అలాంటప్పుడు కేటీఆర్ గారిని 160 సిఆర్పిసి ఒక స్టేట్మెంట్ రికార్డింగ్ కి, ఒక విట్నెస్ స్టేట్మెంట్, ఆయన దగ్గర అదనపు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు అన్న దాని మీద పిలుస్తున్నారు ఆయనని. సో అంటే ఇక్కడ మీరు ఆయనని ఒక అక్యూజ్డ్ కింద కాకుండా ఒక స్టేట్మెంట్, ఒక విట్నెస్ స్టేట్మెంట్ లాగా పిలుస్తున్నారు 160 సిఆర్పిసి. సో దీని యొక్క మతలబ్ ఏంటో మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పాలి. అంటే మీకు తెలియదేం కాదు, లీగల్గా కూడా ఏదైనా ఒక ప్రొసీజర్ ప్రకారమే ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? లేకపోతే అంటే మళ్ళీ అది కూడా అడుగుతారు కదా, ఏ ఆధారాలు ఉన్నాయి, దేని చూసి మమ్మల్ని అక్యూజ్డ్గా పెట్టారనేటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది కదా. సో అలాంటప్పుడు విచారణ సాగుతున్నటువంటి తీరు పట్ల ఏమైనా మీకు అనుమానాలు ఉన్నాయా, లేకపోతే ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది అనుకోవచ్చా? అంటే నాకైతే డెఫినెట్ గా మా పార్టీకి అయితే అనుమానాలు ఉన్నాయండి. మేము చెప్పేది అదే ఫస్ట్ నుంచి. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు అక్యూజ్డ్ కింద పెట్టాల్సిన కేటీఆర్ గారిని కానీ ఇతరత్ర ఇదివరకు ఉన్న గత పాలకుల్ని ఇప్పుడు ఎందుకు మీరు విట్నెస్ స్టేట్మెంట్స్ కి పిలుస్తున్నారు? అంటే ఎవరైతే దొంగతనం చేశారో ఆ దొంగ చేతికి తాళాలు ఇస్తున్నట్టుగా ఇది ఎవరైతే ఇక్కడ అక్యూజేషన్స్ ఉన్నాయో మీ ప్రభుత్వమే కదా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి ప్రభాకర్ రావు గారు కానీ ఆ రావు గారు, ఈ రావు గారు, అందరు రావు గారి పేర్లు వచ్చాయి. అలాంటప్పుడు మళ్ళీ ఆయనని విట్నెస్ స్టేట్మెంట్ కింద పిలవడం ఏంటి? ఆయన అక్యూజ్ కింద కదా మీరు పిలవాల్సింది. సో మీరు ఇచ్చిన 160 సిఆర్పిసి అక్కడ డౌట్లు తలపిస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వము కేటీఆర్ గారికి 160 సిఆర్పిసి ఇవ్వడమే కొద్ది డౌట్ తలపిస్తుంది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, సరే ఇచ్చారు, మీరు ఒక న్యాయవాదిగా కూడా చెప్పండి. సరే పార్టీలకు సంబంధించిన అంశం ఒకవైపు అయితే, సో ప్రొసీజర్ ప్రకారం వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇలాంటివన్నీ రావచ్చు కదా తర్వాత విచారణలో, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇంకేమైనా సాక్ష్యాలు దొరికినప్పుడు సో వారిపైన మళ్ళీ ఏమైనా మారచ్చు, పరిణామాలు ఉంటాయి కదా.
డెఫినెట్లీ అండి. అలా నేనేమి ఇప్పుడు ఇది కాదనట్లేదు. 160 సిఆర్పిసి సరే ఇప్పటికైనా ఇచ్చారు. ఓకే. నేను ఇదివరకు కూడా చాలా డిబేట్స్ లో అన్నాను. కేటీఆర్ గారికి ఇప్పటివరకు ఎందుకు ఈ నోటీసులు ఇవ్వలేదు, ఆయన అట్లీస్ట్ విట్నెస్ కింద కూడా ఎందుకు పిలవలేదు, కొన్ని అక్యూజ్డ్ కింద పక్కన పెట్టండి అన్నారు. రైట్. ఫోన్లే ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి అట్లీస్ట్ విట్నెస్ కింద పిలుస్తున్నారు. ఒక పాయింట్ చెప్పండి. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది ఏంటంటే ఇటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సో బీఆర్ఎస్ని అణచివేసేదానికి రాజకీయంగా విచారణలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు అంటున్నారు తప్పితే ఎక్కడ ఏది రుజువు చేసినటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది వాళ్ళు ప్రధానంగా ఎక్కడైనా కూడా మాట్లాడుతున్నది. ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ఇంకా బలంగా మాట్లాడుతున్నటువంటి వాదన కూడా ఇదే. సో అలాంటి పరిస్థితి ఉందా దీంట్లో? లేదండి. తప్పకుండా ఇక్కడ అవతల పార్టీని అణిచివేసే ఒక ప్రక్రియ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు గత ప్రభుత్వంలో. అందుకే కదా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ చేసి మా లీడర్స్ మీద, అపోజిషన్ లీడర్స్ మీద, అందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు, విచ్ ఇస్ వెరీ ఇల్లీగల్. సో ఇక్కడ చేసిన పని వాళ్ళది, మనం కాదు. ఇక్కడ మనం న్యాయపరంగానే ఇప్పుడు ఒక విధంగా ఇప్పటికైనా మంచిది సిట్టేశారు. సో దీని పరంగా దర్యాప్తు మాత్రం చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలనేది మేము కోరుకునేది బీజేపీ తరఫున కానీ యాజ్ అన్ అడ్వకేట్ గా కూడా.